వెల్కమ్ టు ధనలక్ష్మి ఛానల్ అండి. ఈరోజు నేను మీ అందరికీ ఎంతో ఇష్టమైన, రుచికరమైనటువంటి, ఆరోగ్యకరమైనటువంటి ఒకే బ్యాటర్‌తో 4 రకాల టిఫిన్‌లు ఎలా తయారు చేయాలో ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను అండి. ముఖ్యంగా ఇదేంటంటే డయాబెటిస్ ఉన్నవారికి, ప్లస్ డైటింగ్‌లో ఉన్నవారికి, ఊబకాయం అనుకునే వారికి కూడా మంచి బ్రేక్‌ఫాస్ట్‌లండి ఇవి. అందరిలాగా తినాలని మనకు ఉంటుంది. కాబట్టి ఈ డయాబెటిస్ పేషెంట్స్‌కి ముఖ్యంగా ఇడ్లీ, దోసలు తినాలని ఉంటుందండి. కానీ బియ్యంతో చేసినవైతే చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి షుగర్ పెరుగుద్దనే భయం. కాబట్టి జొన్నలతో ఎలా చేయాలో చూడండి. ఇప్పుడు కొలతలు తీసుకోండి. ఒక గ్లాస్‌తో ఆ గ్లాస్‌తో ఒక గ్లాసుడు మినపగుళ్ళు అండి తీసుకున్నాను. శుభ్రంగా 2, 3 వంపులు వంపేసి కడిగి నానబెట్టేసుకోండి. 2 గ్లాసులు జొన్న రవ్వ తీసుకున్నానండి. ఈ జొన్న రవ్వ నేను ఆల్రెడీ పచ్చ జొన్నలు కడిగి, గాలిచ్చి, ఎండబోసి రవ్వగా పట్టించినటువంటి జొన్న రవ్వండి అది. ఒక 2 గంటల ముందుగా జొన్న రవ్వ రుబ్బటానికి 2 గంటల ముందుగా జొన్న రవ్వ నానబెట్టుకుంటే సరిపోతుంది. మినపగుళ్ళు ఉదయం నానబెట్టుకోవాలండి. విడివిడిగా నానబెట్టుకోవాలి. అదేవిధంగా వాటిని రుబ్బేటప్పుడు కూడా విడివిడిగానే రుబ్బాలి. అలా జొన్న రవ్వ కొంచెం బరుసుగా ఇడ్లీ రవ్వ ఎలా ఉంటుందో అంత మాత్రం బరుసుగా కొంచెం రుబ్బుకొని రెండిటిని అలా మిక్స్ చేసుకొని, కలుపుకొని నైట్ అంతా మంచిగా పులియబెట్టుకోవాలండి. మార్నింగ్ వరకు మొత్తం గూడా కలిసిపోయి చాలా బాగా ఉబ్బి మంచిగా చాలా బాగుంటుందండి. చూడండి ఎంత బావుందో. అలా మంచిగా ఇదవుతుందండి. ఇప్పుడు దాన్ని కిందకి, మీదకి మొత్తం మంచిగా బాగా కలుపుకోవాలండి. ఎందుకంటే పొంగొచ్చినట్టు వచ్చేస్తదండి. దాన్ని మంచిగా కలుపుకొని దీన్నే 4 భాగాలుగా చేసుకోవాలండి. పక్కన పెట్టేసుకోవాలి. ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్క వెరైటీ టిఫిన్‌కి మనం దాన్ని ఉపయోగించుకోవచ్చండి. అది ఎలా చేయాలో ఇప్పుడు చూడండి. దాంట్లో కొంచెం లైట్‌గా ఉప్పేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ దీంతో నేను దోసలు వేయబోతున్నాను. చూడండి. ఇలా కలర్‌ఫుల్‌గా దోసలు వేశాను. ఈ దోసల్ని పల్చగా వస్తాయండి. మన దోసల్లాగానే పల్చగా వస్తాయి. చాలా బావుంటాయి. దీంతో చట్నీలనేది మీ ఇష్టం అండి. ఏదైనా తినండి మీ ఇష్టం. తర్వాత ఊతప్పకు కావాల్సినటువంటి పదార్థాలు క్యారెట్ తురుము, ఉల్లిగడ్డలు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి వీటన్నిటిని కూడా పిండిలో వేసేసుకొని అలా మిక్స్ చేసుకోవాలండి. దీంతో పాటు కొంచెం జీలకర్ర, మళ్ళీ కొంచెం ఉప్పు వేసేసుకొని బాగా కొంచెం జారేటట్టుగా, గంటెకి జారేటట్టుగా కొన్ని వాటర్ పోసేసుకొని దాన్ని బాగా కలుపుకోవాలండి. అలా మొత్తం మిక్స్ చేసుకున్నాక చూడండి ఎలా ఉందో. అలాగంటే కొంచెం జారుడుగా, మరీ అట్లని జోరుగా చేయకూడదండి. అలానే గట్టిగా కూడా ఉండకూడదు. ఈ విధంగా బ్యాటర్‌ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు పాన్ పెట్టుకొని పొయ్యి మీద కొంచెం ఆయిల్ వేసేసి ఒక 2 గంటలు వేయండి. ఊతప్పలను కూడా మరీ ఎక్కువ మందంగా గానీ, లేదా పల్చగా గానీ వేయకూడదండి. 2 గంటల పిండి సరిపోతుంది. అలా వేసేసుకొని దానికి మంట సిమ్‌లోనే ఉండాలండి. పెనం వేడెక్కిన తర్వాత అది సిమ్‌లోనే ఉండాలి. దాన్ని మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసుకొని కొంచెం వేడి అయిన తర్వాత అప్పుడు మళ్ళీ దాన్ని తిరగేసుకోవాలండి. అలా చూడండి అన్ని రకాలు పడినాయి కాబట్టి కలర్‌ఫుల్‌గా ఉంది. అలా చూడండి ఎంత బావుందో. అలా వీటిని ఊతప్పల్ని గూడా తయారు చేసుకోవాలండి. దీంతోని మేమైతే మామిడికాయ తురుముతోని, పచ్చడితోని తింటున్నామండి. చట్నీ అనేది అల్లం చట్నీ అయినా, టమాటా చట్నీ అయినా, రోటి పచ్చళ్ళతోని కూడా చాలా సూపర్‌గా ఉంటుంది. పల్లీ చట్నీ వద్దనుకునే వాళ్ళు ఏదైనా మీరు ట్రై చేయొచ్చు. నేనైతే తురుము ఆవకాయ పచ్చడితోని ఉపయోగించుకుంటున్నామండి. చూడండి ఎలా ఉందో. ఇప్పుడు పునుగులు అండ్ ఇడ్లీ అండి. దానికి పిండి పక్కన తీసుకున్న పిండిలో క్యారెట్ తురుమనేది అలా వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. కలుపుకొని మామూలుగా మన ఇడ్లీ పాత్రలోనే కొంచెం నూనె రాసేసుకొని ఇడ్లీ పాత్రలో ఇడ్లీలు వేసుకోవాలండి. అలా వేసుకొని ఇడ్లీ ఉడికించుకోవాలి. తర్వాత పునుగులకు కూడా అదే పిండిని పునుగులకు కూడా చూడండి ఆయిల్ కొంచెం వేడెక్కాక కొంచెం ఆయిల్ వేసుకొని అందులో అలా అన్ని గుంటల్లో కూడా సమానంగా కొంచెం పిండి పెట్టేసుకొని తర్వాత దాని మీద కూడా మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకుంటేనే పునుగులు పొంగుతాయండి. అలా ఒక సిమ్‌లోనే ఉండాలండి. అది మర్చిపోవద్దండి ఎప్పుడు గూడా. అలా మొత్తం అయిన తర్వాత ఒక్కసారి మళ్ళీ తిరగేసుకోవాలండి. తిరగేసిన తర్వాత మూకుడు పెట్టొద్దండి. మూత పెట్టొద్దండి. అలా
మొత్తం కలర్‌ఫుల్‌గా ఉన్నాయి చూడండి. అలా చేసుకున్న తర్వాత 4 రకాల టిఫిన్‌లు గూడా ఇప్పుడు అయిపోయిందండి. ఇంక చట్నీలనేది యాజ్ యూ లైక్ అండి. మీ ఇష్టం. నేను ఆ కరివేపాకు, మునగాకు పొడి మామిడికాయ తురుముతోని మేము తిన్నామండి. చాలా టేస్టీగా ఉన్నాయి. చట్నీలనేది మీ ఇష్టం అండి. ఇలా హెల్తీగా మంచిగా చేసుకోవచ్చు. ఇడ్లీలు కూడా చూడండి ఎంత బాగున్నాయో చాలా కలర్‌ఫుల్‌గా. అలా 4 రకాల టిఫిన్‌లు మీరు ట్రై చేయండి. బావుందా? సూపర్.